నిర్మలక్క, పెద్దకొట్టాల గ్రామానికి పునీత అన్నమ్మ గారి సభ మటకన్నెలో వచ్చి 106 సంవత్సరాలు అయిందంట. అవునా? అవునవును. 106 సంవత్సరాలలో ఇంతటి మారుమూల గ్రామంలో వీళ్ళు ఎలా సేవ చేసి ఉంటారు? ఇదంతా ఎట్లా సాధ్యమై ఉంటుంది? బైబిల్లో ఒక వాక్యం ఉంది తెలుసా? ఏంటది? నజరేతు నుండి ఏమైనా మంచి రాగలదా అని నతానియేలు అడగగా ఫిలిప్పు వచ్చి చూడుము అని పలికాను. అలాగే పెద్దకొట్టాల గ్రామంలో ఏమి మంచి జరిగిందో మన మటకన్నెలను అడిగి తెలుసుకుందాం. సరే వెళ్దాం రండి. వెళ్ళి ఆ మటకన్నెలను తెలుసుకుందాం. సిస్టర్, ఓ నిర్మల, మీరా? రండి రండి. ఏంటి ఇలా వచ్చారు? మీ యొక్క అన్నమ్మ గారి సభ మద్రాసు ఇక్కడికి వచ్చి 106 సంవత్సరాలు అయింది కదా, మీరు ఇక్కడికి రావడానికి గల కారణం ఏమిటి? మేము ఇక్కడికి రావడానికి గల ముఖ్య కారణం ఇక్కడున్న గ్రామ ప్రజలకు, ఈ గ్రామంలో ఉన్న పిల్లలకు విద్యను అందించటం కొరకై మేము ఇక్కడికి వచ్చి ఉన్నాము. 17/1/1919 తెలియని ప్రదేశం నుండి మంచి వస్తుంది అన్న నానుడి నిజమైన తరుణం. పెద్దకొట్టాల గ్రామంలో మా సేవ ప్రారంభమైన అతి మధురమైన మరుపురాని మధుర జ్ఞాపకం. పెద్దకొట్టాల ఓ పుణ్యభూమి, విశ్వాసానికి మారుపేరు. గురువుగా, మఠవాసులుగా ఎందరినో త్యాగం చేసిన త్యాగభూమి. ముఖ్యముగా మా సభకు పునీత అన్నమ్మ మద్రాసుకు మదర్ ఎలిజబెత్ కొలంబా మరియు ప్యాట్రిక్ వంటి పుణ్యస్త్రీలను అందించిన పుణ్యభూమి. మదర్ ఎలిజబెత్ సుపీరియర్ జనరల్గా సేవను అందించినారు. ఆనాటి నుండి ఈనాటి వరకు మా సభలో సేవను అందించుట కొరకు యువతిని ప్రోత్సహిస్తున్న ప్రేమభూమి. ఆంధ్రావనిలో మొట్టమొదటిగా మటకన్యల నివాస గృహం ఇది. సభలోనే 7వ మటకన్యల నివాస గృహం ఇది. ఇంతటి చారిత్రక ప్రసిద్ధి చెందిన ఈ పుణ్యభూమిని మీరు తప్పక చూడవలసిందే. రండి, ఈ యొక్క కొట్టాల గ్రామాన్ని కన్నులారా చూసి మనసారా ఆనందించి మనం కూడా విశ్వాసంలో పయనిద్దాం. గ్రామ ప్రజల విశ్వాసాన్ని బలోపేతం చేసి వారిని దేవుని వైపు నడిపించిన ఘనత మదర్ ఎలిజబెత్ది. వారు అక్కడున్న విచారణ గురువులను రెవరెండ్ ఫాదర్ రీడ్ గారిని తన సోదరి బజ్లీసమ్మతో సంప్రదించి మదర్ యొక్క ఆలోచనలను తెలియజేశారు. విచారణ గురువులు మదర్ యొక్క ఆలోచనలు సరి అయినవని గ్రహించి ఆమెను ప్రోత్సహించారు. అటు తర్వాత వారు మద్రాస్ మైలాపూరు అగ్రపీఠాధిపతులైన రెవరెండ్ జాన్ యాలన్ గారిని సంప్రదించగా వారు పెద్దకొట్టాల గ్రామంలో మటకన్యల వసతి గృహం ప్రారంభించడానికి మద్దతు చూపారు. ఇక్కడ మా యొక్క ముఖ్యమైన సేవ విద్యను బోధించడం మరియు ప్రజలను విశ్వాస బాటలో నడపడం. మనతో ఇప్పుడు ఫాదర్ మర్రెడ్డి గారు ఉన్నారు. వీరు కొట్టాల గ్రామంలోనే పుట్టి పెరిగిన వాళ్ళు. వీరు ఇప్పుడు మన మధ్యలో వారి యొక్క అనుభవాలను పంచుకోవడానికై మన మధ్యలో వచ్చి ఉన్నారు. హార్టీ వెల్కమ్ డియర్ ఫాదర్. థ్యాంక్ యూ సిస్టర్. నాకు చాలా సంతోషంగా ఉంది అమ్మగారండి. నేను 1950 సంవత్సరంలో పెద్ద కొట్టాల గ్రామంలో జన్మించాను. ఒక 4-5 సంవత్సరాల తర్వాత నా చిన్ననాటి అనుభవం అంతా అమ్మగారి దగ్గరనే. ఎందుకంటే 4-5 సంవత్సరాల తర్వాత నేను నా వదినమ్మ దగ్గర పెరిగాను. ఆమె కూడా అక్కడ ఒక టీచర్గా పనిచేస్తూ ఉండింది కాబట్టి నన్ను తప్పకుండా ఉదయము సాయంత్రము ఆ దేవాలయానికి తీసుకొని వెళ్ళటము, అలాగే స్కూల్కు తీసుకొని వెళ్ళటము జరిగేది. కాబట్టి నా చిన్ననాటి నుంచి ఆ అమ్మగారితో అనగా అన్నాంబ మఠాలయం మాధవరం అమ్మగారితో నా పరిచయం ఉంది. నా పరిచయం చాలా ఆనందంగా గడిచింది ఆ సంవత్సరాలు. అయితే నేను చిన్న పిల్లవాడిగా ఒక తుంటరి పిల్లవాడినని అందరు అంటుండేవాళ్ళు. ఎందుకంటే బడికి పోక అంత బయట తిరుగుతూ ఉండేవాడినని అమ్మగారులు చెప్పేవారు. ఎత్తర్లేడు అమ్మగారని ఒక మంచి అమ్మగారు ఉన్నారు. ఆమె యొక్క ఆధ్యాత్మిక ఆ బలం, ఆధ్యాత్మిక శక్తి నా జీవితంలో చాలా చాలా ఇన్స్పైర్గా ఉండింది. నన్ను చైతన్యవంతులుగా చేసినది ఎత్తర్లేడు అమ్మగారే. సిస్టర్ అలకోకు నేను ముందుకు పోవడానికి చాలా చాలా దోహదపడ్డారు.
అయితే ఆ కాలంలో నేను చిన్నప్పుడుగా ఉన్నప్పుడు చాలామంది మదర్లు మారిపోతూ వస్తూ ఉండేవాళ్ళు. మేము ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి పెద్ద పెద్ద అమ్మగారు వస్తున్నారని చెప్తే మేము ఎంతగానో సంతోషపడి అన్ని శుభ్రం చేసి చక్కగా అమర్చుతూ ఉండేవాళ్ళం. ఆ విధంగా మాకు అమ్మగారితో ఒక అవినాభావ సంబంధం ఏర్పడింది. కొన్ని తర్వాత అమ్మగారులు మాకు ప్రతిరోజు క్యాటగిజం చెప్పటం, ప్రార్థనలు నేర్పించడం, అలాగే ఆ గుడికి రావటం, గుడిలో ప్రతి ఒక్కరు జపాలు చెప్పటం. నేను ఆ గురువుగా పోవడానికి మొట్టమొదటి కారణం ఎత్తలేడు అమ్మగారే. ఎందుకంటే ఆ అమ్మగారు చెప్పేవాళ్ళు, ఒరేయ్ నీవు ఎంత దుడుకువాడివైనా తప్పకుండా నీవు గురువు అవుతావు, నువ్వు గురుపటానికి పొమ్మని. మా అన్న నేను గురువు కానని కాలేజీలో సీటు తెచ్చుకున్నా కూడా మా వదినమ్మ నన్ను గురువుగా అభిషేకంతో చూడాలని నన్ను సెమినరీకి పంపడం జరిగింది. అయితే ఈ కొన్ని సంవత్సరాలు అనగా నేను 8th స్టాండర్డ్ వరకు నేను అప్పర్ ప్రైమరీ స్కూల్ సెయింట్ జోసెఫ్ అప్పర్ ప్రైమరీ స్కూల్ పెద్ద కొట్టాల్లో చదవడం జరిగింది. కొన్నిసార్లు నన్ను అమ్మగారులు ఎత్తలేడు అమ్మగారులు పైన ఫోన్ కట్టేసి కొట్టేవాళ్ళు ఈత రెంబలతో. అయినా ఆ దెబ్బలు, ఆమె చైతన్య ప్రభావం నా జీవితంలో చాలా ప్రభావం చూపింది. నేను 8th స్టాండర్డ్ అయిన తర్వాత 9th 10th 11th 12th గ్రేడ్ సెయింట్ పీటర్స్ బోర్డింగ్ హోమ్ నెల్లూరులో చదవడం జరిగింది. కాబట్టి 1914 నుంచి మరి 2025 వరకు బ్రహ్మాండంగా అమ్మగారులు మా గ్రామంలో పనిచేస్తున్నారు. సెయింట్ ఆన్స్ మాధవరం సిస్టర్లు, అలాగే సెయింట్ ఆన్స్ పెరింగపురం సిస్టర్లు ఇద్దరు కలిసి వాళ్ళ మదర్ జనరల్ తాడిపత్రి జ్ఞానమ్మ గారి యొక్క వర్ధంతి సందర్భంలో వారు అనేక విధములుగా ఈ కార్యక్రమములు కొనసాగిస్తూ ఉన్నారు. మరి ఆ సందర్భంలోనే నేను నా మాటలు అనగా వారు నా కొరకు ప్రార్థిస్తూ ఉన్నారు. ఒక అమ్మగారు కాదు, చాలా మంది పేర్లు మతికి లేవు, కానీ బయట అనేక మంది అనేక విధములుగా నా జీవితంలో వారు ఒక ముద్ర వేశారు. కాబట్టి నేను ఎప్పుడు అమ్మగారిని మరిచిపోను, వారి యొక్క ప్రార్థనలు నేను ఎప్పుడు మరిచిపోను. వారి ప్రార్థన బలమే నన్ను ఇంతవరకు ముందుకు సాగిస్తూ ఉంది. కాబట్టి థ్యాంక్ యూ సిస్టర్. నా పేరు సరోజ. నాకు 2 పిల్లలు ఉన్నారు. ఒకరు బ్రహ్మం, ఒకరు శివాజీ. బ్రహ్మం 4th క్లాస్ చదువుతున్నాడు, శివాజీ 6th క్లాస్ చదువుతున్నాడు. సెయింట్ జోసెఫ్ ప్రైమరీ స్కూల్లోనే చదువుతున్నారు ఇద్దరు. వాళ్ళిద్దరు ఎడ్యుకేషన్ కోసం మేము ఫస్ట్ వేరే స్కూల్లో జాయిన్ చేశాము, కానీ అక్కడ మాకు అంతగా నచ్చలేదు టీచింగ్. ఇక్కడ వేరే వాళ్ళు చెప్పారు సిస్టర్స్ స్కూల్ అయితే కొంచెం బెటర్ అని. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు అర్థమైంది డిగ్రీ కూడా ఇక్కడే కంటిన్యూ చేయాలి. డిగ్రీ, ఇంటర్, 10th అన్నీ మా పిల్లలకి ఇక్కడే కంటిన్యూ చేయాలనుకుంటున్నాము. వేరే వాళ్ళకు కూడా మేము చాలా సలహా ఇచ్చాము. అన్ని స్కూల్స్ కంటే కూడా సిస్టర్స్ స్కూల్ ఈజ్ ద బెస్ట్ అనుకుంటున్నాం. కాబట్టి నేను ఇక్కడే కంటిన్యూ చేస్తాను. దీనికి కారణం ఏంటంటే మా సిస్టర్ వాళ్ళు మాతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. యాజ్ ఏ పేరెంట్గా, యాజ్ ఏ టీచర్గా అన్ని విధాలా నాకు సిస్టర్స్ స్కూలు చాలా బాగా నచ్చింది. మాకు ఏదైనా ఒక ప్రాబ్లం ఉన్నా మా సిస్టర్ వాళ్ళు మాకు ఒక తల్లిలాగా చూసుకుంటారు. కానీ వాళ్ళ నుంచి నేను చాలా నేర్చుకున్నాను. ఏంటంటే వాళ్ళకున్న దాంట్లోనే 10 మందికి సహాయం చేస్తారు. దాన్ని చూసి నేను కూడా నాకున్నంతలోనే ఒక 10 మందికి కాదు, ఒక 5 మందికైనా కానీ నేను సహాయం చేయాలని నేను సిస్టర్ వాళ్ళ నుంచే నేర్చుకున్నాను. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా కానీ సిస్టర్స్ స్కూల్లోనే జాయిన్ చేయండి. వాళ్ళ ఎడ్యుకేషన్ చాలా 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 బాగుంటుంది. వాళ్ళ వల్ల మా పిల్లలు వృద్ధి చెందుతారని నాకు చాలా గట్టి నమ్మకం ఉంది. 17/1/1919 నుండి 1956 వరకు ప్రాథమిక పాఠశాలగా విద్యను అందించి ఉన్నాము. మా యొక్క సేవా జీవితం, మేము పంచే నైతిక విలువలను గుర్తించిన ప్రజలు తమ బిడ్డలను మా యొక్క విద్యా సంస్థలో చేర్చడం జరిగింది. కొట్టాల మరియు దాని పరిసర ప్రాంతాలలోని గ్రామ ప్రజల ఆలోచనల మేరకు ఇది ఉన్నత ప్రాథమిక పాఠశాలగా రూపుదిద్దుకుంది. 1956లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చేత గుర్తింపు పొంది ఇప్పటికీ గవర్నమెంట్ ఎయిడెడ్ పాఠశాలగా ఎందరికో ప్రాథమిక విద్యను బోధిస్తున్న చరిత్ర ఈ సెయింట్ జోసెఫ్ ప్రాథమిక పాఠశాలకు ఉంది. నా పేరు ఆకిబుద్దీన్.
106 సంవత్సరాల మీ సేవా జీవితం మా ఈ గ్రామానికి, గ్రామ ప్రజలకు ఎంతో సహాయపడింది. ఎంతమందికో ఉన్నత స్థాయికి చేర్చింది. అందుకు గాను మీకు మా ధన్యవాదాలు. అలాగే మీ సేవలు మాలాంటి వారి జీవితాలకు మార్గచూపురులై ఉండాలని సెయింట్ ఆన్స్ మద్రాస్ సభ మఠకన్నెలను విన్నవించుకుంటున్నాను. ధన్యత పట్టము కొరకు ప్రార్థన. ఓ సర్వేశ్వర, మా ప్రేమగల తండ్రి, మీ దైవ సేవకురాలు తాటిపత్రి జ్ఞానమ్మ సువార్తానుసారం జీవించి దీనజనులకు దీక్షతో అత్యంతోత్సాహంతో సువార్తను ప్రబోధించి నీ కుమారుడు క్రీస్తుకు నిబద్ధ సాక్షిగా నిలబడినారు. ప్రభు యేసు పట్ల అచంచల భక్తితో ఆమె చూపిన అంకిత భావం, మరియమాత మీద ఆమెకు ఉన్న అనన్య సామాన్యమైన ప్రామాణికత, చదువు సంధ్యలు లేక సర్వ విధాల వెనుకబడి ఉన్న యువతుల జీవనోద్ధరణకు ఆమె చేసిన ప్రేమాయుత సేవలు, సువార్త ప్రబోధము మాకు ప్రోత్సాహపూరిత ప్రేరణగా ప్రతినిత్యం ఉండునుగాక. ఓ త్రిత్వేకదేవ, మా అందరికీ మాతృమూర్తిగా ఉన్న మరియా, పునీత జోజప్ప గారు, పునీత అన్నమ్మ మరియు ప్రియుతులందరి యొక్క ప్రార్థనా సహాయము వల్ల మీ దైవ సేవకురాలు మదర్ తాటిపత్రి జ్ఞానమ్మను పునీతుల సమాజంలో చేర్చవలసినదిగా మనవి చేయుచున్నాము. జ్ఞానమ్మ గారి జీవితం వల్ల ప్రేరేపింపబడిన అనుచరుల సమూహాన్ని కరుణతో కాచి కాపాడండి. మీ దైవ సేవకురాలు మదర్ తాటిపత్రి జ్ఞానమ్మ గారి ప్రార్థన ఫలితముగా మీ అంతులేని అనురాగ ప్రేమ పెన్నిధి నుండి మాకు ఈ దివ్య వరమును ప్రసాదించి మమ్ము దీవించవలసినదిగా దీనభావంతో మిమ్ము ప్రార్థించుచున్నాము స్వామి. ఆమెన్. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం, వనస్థలిపురం విచారణ, దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు కాకొల్లు చరణ్ పుట్టినరోజు సందర్భముగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు, కుటుంబ తలంపులు నెరవేరాలని కాకొల్లు అనిల్ కుమార్, మానుకొండ సువర్చల మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సత్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. తిరుమల రెడ్డి విజయరాణి పుట్టినరోజు సందర్భముగా వీరికి మరియు వీరి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని తిరుమల రెడ్డి, రాయపరెడ్డి, డాక్టర్ జయప్రకాష్ రెడ్డి, పావని, జ్యోతి, జోజిరెడ్డి, లిల్లీ కుమారి, విశ్వబాలు, నిత్య, నిఖిత, దియా, రియాన్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. దివ్యవాణి టీవీ భవన నిర్మాణదాతలు సిస్టర్ మరియా, నిర్మల, మర్రెడ్డి, కీర్తిశేషులు కందుల జోజిరెడ్డి, రోజమ్మ, అన్నమ్మ, కీర్తిశేషులు కందుల మర్రెడ్డి, కత్రీనమ్మ, తాతిరెడ్డి, షౌరెడ్డి, మరియమ్మ, వీరి ఆత్మల కోసం మరియు ఇతర కుటుంబ సభ్యుల ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. నెల్లూరు సహపీఠాధిపతులు మహాఘనత వహించిన శ్రీ 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 పిల్లి అంతోనిదాస్ తండ్రి గారి పుట్టినరోజు సందర్భముగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములతో నింపబడాలని కోరుతూ ప్రార్థనా శుభాకాంక్షలు తెలియజేస్తూ కృతజ్ఞత బలిపూజ దివ్యవాణి టీవీ అధ్యక్షులు మహాఘనత వహించిన డాక్టర్ పులిమేరి జయరావు గారు, ఉపాధ్యక్షులు మహాఘనత వహించిన డాక్టర్ రాయరల విజయ్ కుమార్ గారు, సిఇఓ మరియు సిబ్బంది సమర్పిస్తున్నారు. అల్లాడి సౌదామణి గారికి మంచి ఆయుర ఆరోగ్యములు ప్రసాదించాలని, ఆమె కుమారుడు సూర్యహర్ష బాగా చదువుకుని మంచి జ్ఞానంలో అభివృద్ధి చెందేలా ఆశీర్వదించాలని, పేనేటి రాజేష్ మరియు పూజా దంపతులకు సంతాన భాగ్యం కలిగించాలని మదర్ తాటిపత్రి జ్ఞానమ్మ గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం గుణదల విచారణ, సెయింట్ ఆన్స్ రీజనల్ హౌస్లో నివసిస్తూ మరణించిన సిస్టర్ రోసీనా, పునీత అన్నమ్మ గారి సభ మద్రాసు వారికి చెందిన వీరికి దేవుడు నిత్య విశ్రాంతి దయచేయాలని, పరలోక రాజ్యంలో దేవుని ముఖాముఖిగా దర్శిస్తూ మా కోసం ప్రార్థించే గొప్ప వరాన్ని దయచేయమని
పర్వతం జోజిరెడ్డి కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. సిస్టర్ మేరీ మ్యాగ్దలిన్ గారు పరమపదించి 1 సంవత్సరం పూర్తి కావడం వలన వారి ఆత్మకు పరలోక ప్రాప్తి చేకూరాలని, పునీత అన్నమ్మ గారి సభలోని సభ్యులందరి తలంపులు నెరవేరాలని, మా సభ పాలకుల అభీష్టం నెరవేరాలని దైవ సేవకురాలు మదర్ తాటిపత్రి జ్ఞానమ్మ గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా అందరి తలంపులు నెరవేరాలని దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం మేత్రాసనం అనపర్తి విచారణ ఈ నెల 27వ తారీఖున ప్రారంభించబోవు సెయింట్ యాన్స్ వృద్ధాశ్రమాన్ని దేవుడు సకల ఆశీస్సులతో నింపాలని, అక్కడ నివసించబోవు మఠకన్యలు మరియు వృద్ధులను దీవించి అక్కడ సేవ ఫలప్రదం కావాలని, ప్రారంభోత్సవానికి కావలసిన అన్ని సదుపాయాలు చక్కగా జరగాలని, ఆశ్రమ సేవ నిండు నూరేళ్లు కొనసాగాలని తాటిపత్రి జ్ఞానమ్మ గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా ఆశ్రమం దీవించబడాలని దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్యబలి పూజలో పాల్గొందాం. జీవిత దేవుని కీర్తించ, ప్రాణ ప్రియుని ప్రార్థించ, రండి శుభవేళ దేవుని సన్నిధికి. ఇద్దరు ముగ్గురు కూడిన చోట నింపును తన సన్నిధిని, మనసును మందిరముగా మలచి మదిలో యేసుని రూపము నిలిపి ధూపదీపారాధనతో స్తోత్రగీతిక మాలికతో ప్రభు సన్నిధికి చేరుదము, ప్రభు దీవెనలు పొందుదము, ప్రభు సన్నిధికి చేరుదము, ప్రభు దీవెనలు పొందుదము. రండి శుభవేళ దేవుని సన్నిధికి, జీవిత దేవుని కీర్తించ, ప్రాణ ప్రియుని ప్రార్థించ, జీవిత దేవుని కీర్తించ, ప్రాణ ప్రియుని ప్రార్థించ, రండి శుభవేళ దేవుని సన్నిధికి. ఈనాటి దివ్య బలి పూజ దైవ సేవకురాలు మదర్ తాటిపత్రి జ్ఞానమ్మ గారికి పునీత పట్టం రావాలని సెయింట్ యాన్స్ ఆఫ్ మద్రాస్ సిస్టర్స్ విజయవాడ రీజియన్ సమర్పిస్తూ ఉన్నారు. ప్రత్యేకముగా మరి సెయింట్ యాన్స్ ఆఫ్ మద్రాస్ సిస్టర్స్ కోసము ప్రార్థించుకుందాం. ప్రవేశవచనము. ప్రతి దినము ప్రభువు రక్షణ కార్యమును ఉగ్గడింపుడు, అతని కీర్తిని ఎల్ల జాతులకు తెలియజేయుడు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవునికి ఇష్టమైనటువంటి ప్రియ బిడ్డలారా, ఈరోజు తల్లి శ్రీ సభ అపోస్తులుడైనటువంటి పునీత బర్తలోమీ గారి యొక్క ఉత్సవమును భక్తి శ్రద్ధలతో జరుపుకుంటూ ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు ఎన్నుకున్నటువంటి 12 మంది అపోస్తులలో బర్తమయ్య గారు ఒకరు. ఆయన జీవితము
మనకు నిజాయితీ, నిష్కపటమైనటువంటి జీవితము, దేవునిపైన అచంచల విశ్వాసం అనేటువంటి సుగుణాలను నేర్పిస్తూ ఉంది. అలాగే ఈ దివ్య బలి పూజలో దైవ సేవకురాలు తాటిపత్రి జ్ఞానమ్మ గారి స్ఫూర్తిదాయకమైనటువంటి జీవితమును కూడా మనము స్మరించుకోబోతూ ఉన్నాం. పరిశుద్ధాత్మ స్వరమును ఆలకిస్తూ ధైర్యముగా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చిన ఈ ఇద్దరు మహనీయుల యొక్క జీవితాలు మనము క్రీస్తును విశ్వసించి ప్రేమతో సేవ చేస్తూ ఇతరులను ఆయన వైపు నడిపించే శిష్యులుగా జీవించమని ఆహ్వానిస్తూ ఉన్నాయి. ఈనాటి పట్టణాలను శ్రద్ధగా ఆలకిస్తూ ప్రభువు మనతో మాట్లాడే సందేశాన్ని మన హృదయాలలో స్వీకరించుదాం. సహోదరి సహోదరులారా, పవిత్రములైన ఈ పరమరహస్యములను కొనియాడే యోగ్యులమగుటకు మన పాపములను ఒప్పుకొందము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములను చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని ప్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. సర్వేశ్వరునికి మహిమాస్తుతి స్తోత్రము. భూమియందు మనుషులకు ఆనందము, శాంతి సమాధానము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమాస్తుతి స్తోత్రము. భూమియందు మనుషులకు ఆనందము, శాంతి సమాధానము. పరలోకమా ప్రభువా, సర్వాధిపతి అయిన సర్వేశ్వరా, భూమినేలు మా పాలక, మేము పొగడెదం, మేము స్తుతించెదం, మహిమాస్తుతి స్తోత్రము. మేము పొగడెదం, మేము స్తుతించెదం, మహిమాస్తుతి స్తోత్రము. సుతుడా మా క్రీస్తువా, మా పాప పరిహారక, సర్వేశ్వరుని ఓ గొర్రె పిల్ల, మా మీద దయ చూపవా. పితదేవ సుతుడా శ్రీ యేసువా, మహిమాస్తుతి స్తోత్రము. పితదేవ సుతుడా శ్రీ యేసువా, మహిమాస్తుతి స్తోత్రము. పిత యొక్క కుడి ప్రక్క ఆసీనుడా, పరిశుద్ధ శ్రీ యేసువా, మా కనులు తెరచి రక్షించుమా, మమ్మెప్పుడు దీవించు
స్తుతి స్తోత్రము. పరిశుద్ధులు మీరు పరిపూర్ణులు, మహిమా స్తుతి స్తోత్రము. పరిశుద్ధాత్మతో వసించు మా క్రీస్తువా, మీరొక్కరే మా ఏలిన వారు, మీరే మహోన్నతులు. అర్పింతుము ఈ స్తుతి గానము, మహిమా స్తుతి స్తోత్రము. అర్పింతుము ఈ స్తుతి గానము, మహిమా స్తుతి స్తోత్రము. ఆమేన్, 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 ప్రార్థించుదము. ఓ ప్రభువా, అపోస్తలుడైన పునీత బర్తలోమై ప్రగాఢ విశ్వాసముతో నీ కుమారుని నిండి ప్రేమతో అంటిపెట్టుకొని ఉండెను. ఈ పునీతుని విజ్ఞాపన ప్రార్థన సహాయమున నీ శ్రీసభ సర్వ ప్రజలకు రక్షణ సాధనముగా ఉండునట్లు దీవింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించడు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆ నగరము నిర్మింపబడిన శిలలపై గొర్రెపిల్ల యొక్క 12 అపోస్తుల నామములు లిఖింపబడి ఉండెను. మొదటి పట్టణము దర్శన గ్రంథము 21వ అధ్యాయము 9వ వచనం నుంచి 14వ వచనం వరకు. సప్త జాడ్యములు గల సప్త పాత్రలను ధరించిన 7 దేవదూతలలో ఒకడు యోహాను అను నన్ను సమీపించి, గొర్రెపిల్లకు భార్యయగు వధువును చూపెదను రమ్ము అని పిలిచెను. అంతటా ఆత్మయందు ఆ దేవదూత నన్ను ఒక మహోన్నత పర్వత శిఖరమునకు చేర్చెను. దివియందుండి దేవుని నుండి దివ్య వైభవముతో వెలుగొందుచు దిగివచ్చుచున్న పవిత్ర నగరమగు యెరూషలేమును నాకు అతడు చూపెను. ఒక అమూల్య రత్నము వలె, సూర్యకాంత మణి వలె, స్ఫటికము వలె స్వేచ్ఛముగా ఆ నగరము ప్రకాశించెను. ఆ నగరము చుట్టూ ఒక మహోన్నతమగు గోడ ఉండెను. ఆ గోడకు 12 ద్వారములు ఉండెను. ఆ 12 ద్వారముల 12 మంది దేవదూతల నిర్వహణలో ఉండెను. ఆ 12 ద్వారములపై ఇశ్రాయేలు ప్రజల 12 గోత్రముల పేర్లు రాయబడి ఉండెను. తూర్పున 3, దక్షిణమున 3, ఉత్తరమున 3, పశ్చిమమున 3 ద్వారములుండెను. ఆ నగరపు గోడ 12 పునాదులపై నిర్మింపబడి ఉండెను. వాటిపై గొర్రెపిల్ల యొక్క 12 అపోస్తల నామములు లిఖింపబడి ఉండెను. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం. అందరూ ప్రభు నీ స్నేహితులు నీ రాజ్య మహిమానిత వైభవమును సన్నుతింతురు. ప్రభు నీ స్నేహితులు నీ రాజ్య మహిమాన్విత వైభవమును సన్నుతింతురు. ప్రభు నీవు చేసిన ప్రాణులన్నీయు నిన్ను స్తుతించును. నీ ప్రజలు నిన్ను కొనియాడుదురు. వారు నీ రాజ్య వైభవమును సన్నుతింతురు. నీ ప్రభావమును ఉగ్గడింతురు. అందరూ ప్రభు నీ స్నేహితులు నీ రాజ్య మహిమానిత వైభవమును సన్నుతింతురు.
ప్రభు నీ స్నేహితులు నీ రాజ్య మహిమాన్విత వైభవమును సన్నుతింతురు. దాని వలన నరులెల్లరూ నీ మహాకార్యములను తెలుసుకొందరు. నీ రాజ్య మహిమాన్విత వైభవమును గుర్తింతురు. నీ రాజ్యము శాశ్వతమైనది, నీ పరిపాలనము కలకాలము కొనసాగును. అందరూ ప్రభు నీ స్నేహితులు నీ రాజ్య మహిమాన్విత వైభవమును సన్నుతింతురు. ప్రభు నీ స్నేహితులు నీ రాజ్య మహిమాన్విత వైభవమును సన్నుతింతురు. ప్రభువు తన వాగ్దానములను నిలబెట్టుకొనును. ఆయన కార్యములెల్లా కరుణతో నిండియుండును. ప్రభువు ప్రతి కార్యములను న్యాయముతో చేయును. ఆయన చేయుదములెల్లా దయతో కూడియుండును. ఆయన తనకు మొరపెట్టు వారికి చేరువలోనే ఉండును. చిత్తశుద్ధితో ప్రార్థన చేయువారికి దాపులోనే ఉండును. అందరూ ప్రభు నీ స్నేహితులు నీ రాజ్య మహిమాన్విత వైభవమును సన్నుతింతురు. ప్రభు నీ స్నేహితులు నీ రాజ్య మహిమాన్విత వైభవమును సన్నుతింతురు. బోధకుడా, నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజువు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 1వ అధ్యాయము 45వ వచనం నుండి 51వ వచనం వరకు. ఆ కాలములో ఫిలిప్పు నతనీయేలును కనుగొని, మోషే ధర్మశాస్త్రమునందును ప్రవక్తల ప్రవచనములనందును చెప్పబడిన వానిని మేము కనుగొంటిమి. ఆయన యోసేపు కుమారుడు, నజరేతు నివాసి యేసు అని చెప్పెను. నజరేతు నుండి ఏదైనా మంచి రాగలదా అని నతనీయేలు అడుగగా, వచ్చి చూడుడు అని ఫిలిప్పు పలికెను. నతనీయేలు తన యొద్దకు వచ్చుటను చూచి అతనిని గూర్చి యేసు, ఇదిగో కపటము లేని నిజమైన ఇశ్రాయేలీయుడు అని చెప్పెను. మీరు నన్ను ఎట్లు ఎరుగుదురు అని నతనీయేలు అడుగగా, ఫిలిప్పు నిన్ను పిలువక పూర్వమే నీవు అంజూరపు చెట్టు క్రింద ఉండుటను నేను చూచితిని అని సమాధానమిచ్చెను. బోధకుడా, నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజువు అని నతనీయేలు పలికెను. నేను అంజూరపు చెట్టు క్రింద చూచితిని అని చెప్పినందువలన నీవు నన్ను విశ్వసించుచున్నావా? ఇంతకంటే గొప్ప కార్యములను నీవు చూడగలవు అని యేసు చెప్పెను. ఇంకను మీరు పరమండలము తెరవబడుటయు, దేవుని దూతలు మనుష్య కుమారునిపై ఆరోహణ అవరోహణలు చేయుటయు చూచెదరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని పలికెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు తల్లి శ్రీ సభ అపోస్తలుడు అయినటువంటి పునీత బర్తలోమై గారి యొక్క ఉత్సవాన్ని ఎంతో ఆనందంగా జరుపుకుంటుంది. యోహాను సువార్తలో పేర్కొనబడినటువంటి నతనీయేలే బర్తలోమై అని శ్రీసభ చరిత్ర చెప్తూ ఉంది. నేటి పట్టణాలు మనలను నిజాయితీ కలిగినటువంటి శిష్యులుగా,
పరిశుద్ధ జీవితం జీవించేటటువంటి దేవుని బిడ్డలుగా, ఇతరులను క్రీస్తు వద్దకు నడిపించేటువంటి సాక్షులుగా జీవించమని మనందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాయి. ఈరోజు సువార్తలో ఫిలిప్పు ఎంతో ఉత్సాహంగా నతానియేలుతో అంటూ ఉన్నాడు, ఇదిగో మోషే ధర్మశాస్త్రమునందును ప్రవక్తలు ప్రవచనములందును చెప్పబడిన వాణిని మేము కనుగొంటిమి. కానీ నతనీయేలు ఏమంటూ ఉన్నాడు, నజరేతు నుండి ఏదైనా మంచి రాగలదా అని నతనీయేలు అంటున్నప్పుడు ఫిలిప్పు ఏమీ వాదనలోకి దిగటం లేదండి, ఏ డిబేట్ లేదు. కానీ ఫిలిప్పు ఒకే మాట చెప్తూ ఉన్నాడు, వచ్చి చూడుడు, కమ్ అండ్ సీ. ఆ మాటలు నతనీయేలు జీవితాన్నే మార్చివేశాయి. దేవుడు మన యొక్క హృదయాన్ని చూస్తాడండి. నతనీయేలు యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ప్రభు ఏమంటూ ఉన్నారంటే, ఇదిగో కపటము లేనటువంటి నిజమైన ఇశ్రాయేలీయుడని పలుకుతూ ఉన్నారు. ఎంత గొప్ప ప్రశంస! దేవుని చేతనే ప్రశంసింపబడటం అంటే ఎంత గొప్పదో ఆలోచించండి, గమనించండి. ప్రభు అతని విద్యను చూడటం లేదు, అతని యొక్క సంపదను చూడటం లేదు, ఎక్కడి నుండి వస్తూ ఉన్నాడో చూడటం లేదు, అతని యొక్క సామాజిక స్థితిగతులను ఆయన ప్రశంసించటం లేదు. కానీ అతని నిష్కపటమైనటువంటి హృదయాన్ని ప్రశంసిస్తూ ఉన్నారు. దేవుడు ఎప్పుడూ కూడా ప్రియ దేవుని బిడ్డలారా బాహ్య రూపాన్ని కాదండి, బాహ్య రూపాన్ని కాదు, హృదయమును చూస్తాడు. సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనంలో సమూయేలుతో ప్రభు అంటూ ఉన్నారు, దేవుడు నరుడు చూసిన చూపుతో చూడడు, నరుడు వెలుపలి రూపును మాత్రమే చూచును, కానీ దేవుడు హృదయమును అవలోకించును. మానవులమైనటువంటి మనము ఒక వ్యక్తి బయటకు ఎంత సుందరముగా కనిపిస్తూ ఉంది, ఎంత హ్యాండ్సమ్గా కనిపిస్తూ ఉన్నాడు అనేటువంటి విషయాలను మనం గమనించి వాటిని ఆధారంగా మనం ఒక మనిషిని జడ్జి చేస్తూ ఉంటాం. కానీ దేవుడు బాహ్య రూపాన్ని చూసేటటువంటి దేవుడు కాదు. దేవునికి ముఖ్యమైనది మన యొక్క హృదయము. దేవుడు మనుష్యుల హృదయాలను అవలోకిస్తాడు, మనల్ని పరిశీలిస్తాడు, మన హృదయాలను పరిశీలిస్తాడు. బర్తలోమై అపోస్తలుడిగా మారటానికి అతని స్వచ్ఛమైనటువంటి హృదయం, అతని కపటము లేనటువంటి హృదయమే కారణం. ఈరోజు మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువు నన్ను చూసి కూడా ఈరోజు కపటము లేని నిజమైనటువంటి క్రైస్తవుడు లేదా క్రైస్తవురాలు అని చెప్పగలుగుతాడా? మనము కొన్నిసార్లు మన జీవితాలు ఎలా ఉంటాయి అంటే, ఏమంటారు, కలర్లు మార్చే కమీలియన్ ఉంటుంది కదా, హిందీలో చిప్కలి అంటుంటారు. వాతావరణాన్ని బట్టి రంగులు మారుస్తూ ఉంటుంది. ఎక్కడ ఉంటుందో అది దానికి అనుగుణంగా రంగులు మారుస్తూ ఉంటుంది. మన జీవితాలు కూడా కొన్నిసార్లు, మన యొక్క హృదయాలు కూడా అలానే ఉంటుంది. గుడిలో ఒకలాగా, బడిలో ఒకలాగా, ప్రజల ముందు ఒకలాగా, ఇంట్లో ఒకలాగా, బయట ఒకలాగా, రహస్యంగా మరోలాగా. దేవుని బిడ్డలారా, దేవుడు కోరుకునేది ఏమిటంటే కలర్లు మార్చటం కాదు. దేవుడు కోరుకునేది నిజాయితీ గల హృదయం, నిష్కపటమైనటువంటి హృదయం. కీర్తనల గ్రంథము 24వ కీర్తన 3-4 వచనాలు ఇలా ప్రశ్నిస్తూ ఉన్నాయి. ప్రభు పర్వతమును ఎక్కుటకు అర్హుడెవరు? ఆయన పవిత్ర స్థలమున అడుగుటకు యోగ్యుడెవడు? నిర్దోషమైన చేతులు కలవాడు, పవిత్రమైన హృదయము కలవాడు. పరిశుద్ధత అనేది ప్రియులారా ఎల్లప్పుడూ నిజాయితీతో ప్రారంభమవుతుంది. పరిశుద్ధత నిజాయితీతో ప్రారంభమవుతుంది. మరి ఫిలిప్పు నతనీయేలును బలవంతం చేయలేదండి. ఏమంటున్నాడు? కేవలము వచ్చి చూడుడు అని ఆహ్వానిస్తూ ఉన్నాడు నతనీయేలును. ఈరోజు కూడా సువార్తను ప్రకటించడానికి అదే అత్యుత్తమమైనటువంటి మార్గం. వాదనలు ప్రియులారా, వాదనలు మనుషులను మార్చవు, డిబేట్లు మనుషులను మార్చవు. ప్రభుని యొక్క దైవానుభవమే మనుషులను మారుస్తుంది. యోహాను సువార్త 4వ అధ్యాయంలోని సమరయ స్త్రీ ప్రభును కలిసిన తరువాత ఆ దైవానుభవంతో
గ్రామమంతా తిరుగుతూ చెప్తూ ఉంది, ఒక మనుష్యుడు నేను చేసినవన్నీ చెప్తూ ఉన్నాడు, వచ్చి చూడండి ఆయన క్రీస్తోనేమో అని గ్రామమంతా కూడా ప్రచారం చేస్తుంది. ఆమె పొందినటువంటి ఆ దైవానుభవము ఆమె జీవితాన్ని మార్చింది. అంద్రయ్య పేతురును యేసు ప్రభుని వద్దకు తీసుకుని వస్తూ ఉన్నాడు. ఫిలిప్పు నతనీయేలుని యేసు ప్రభుని వద్దకు, బర్తలోమిని యేసు ప్రభు వద్దకు తీసుకొని వస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతమందిని మనము ప్రభుని వద్దకు ఆహ్వానిస్తూ ఉన్నాము? మనం ప్రశ్నించుకోదగినటువంటి ప్రశ్న. మన యొక్క జీవితమును చూసి ప్రజలు దైవానుభవమును పొందుకోవాలి ప్రియులారా. అటువంటి జీవితమునకు ఈనాటి సువార్త మనల్ని ఆహ్వానిస్తుంది. నతనీయేలు విశ్వాసంతో ప్రకటిస్తున్నాడు ప్రభుని చూడగానే, బోధకుడా నీవు నిజముగా దేవుని కుమారుడు, ఇశ్రాయేలు రాజువు అని ప్రకటించిన ప్రభు అంటున్నారు, ఇంతకంటే గొప్ప కార్యాలు నీవు చూస్తానంటున్నాడు. ఇంతకంటే గొప్ప కార్యాలు. నిజమైనటువంటి విశ్వాసం ఎల్లప్పుడూ దేవుని కార్యాలను అనుభవించేటువంటి ద్వారాలను తెరుస్తుంది. చూడండి, అపోస్తలులు అంతకంటే గొప్ప అద్భుతాలు చూశారు. స్వయంగా యేసు ప్రభు వారి కళ్ళెదుట ఎన్నెన్నో అద్భుతాలు చేశారు. పునరుత్థానాన్ని వాళ్ళ కళ్ళారా చూశారు. పరిశుద్ధాత్మను పొందుకున్నారు. చివరకు క్రీస్తు ప్రభుని కొరకు తమ ప్రాణాలనే అర్పించారు. సాంప్రదాయం ప్రకారము పునీత బర్తలోమయ్య గారు అనేక దేశాల్లో సువార్తను ప్రకటించి క్రీస్తుకు రక్తసాక్షిగా, హతసాక్షిగా వారు మరణిస్తూ ఉన్నారు. మరి దేవుని సేవకురాలైనటువంటి తాటిపత్రి జ్ఞానమ్మ గారు కూడా వచ్చి చూడుడి అని తన జీవితంతో చెప్పినటువంటి మహిళ. ఈరోజు పునీత బర్తలోమయ్య గారి ఉత్సవాన్ని జరుపుకుంటున్నప్పుడు దైవ సేవకురాలు తాటిపత్రి జ్ఞానమ్మ గారి యొక్క గొప్ప సాక్ష్యాన్ని కూడా మనము స్మరించుకుందాం. ఆమె జీవితంలోని ఒక అద్భుతమైనటువంటి కోణం ఏమిటి అంటే, దేవుని కోసం నిరంతర అన్వేషణ, లోతైనటువంటి ఆత్మీయ వివేచన, పరిశుద్ధాత్మ స్వరాన్ని శ్రద్ధగా ఆలకించి సరైనటువంటి సమయంలో సరైనటువంటి నిర్ణయాలు తీసుకునే జ్ఞానము కలిగి ఉండేవారు తాటిపత్రి జ్ఞానమ్మ గారు. సమాజంలోని అన్యాయపూరితమైనటువంటి సాంప్రదాయాలను ధైర్యముగా ఆమె ఎదుర్కొన్నారు. అపోస్తలుల కార్యములు 4:32 క్రైస్తవ సంఘములాగా సామూహికమైనటువంటి మేలు కోసము తనదని ఉన్నదంతా కూడా ఆమె వెచ్చించారు. మహిళల అత్యవసర అవసరాలను గుర్తించి వారి యొక్క అభ్యున్నతి కోసము విద్యా సేవలను ప్రారంభించింది. ప్రేమ, త్యాగం, సేవలతో నిండినటువంటి ఆమె జీవితము నిజమైనటువంటి సువార్తకు సజీవ సాక్ష్యమైంది. ఫిలిప్పు వచ్చి చూడుడి అని చెప్పినట్లే జ్ఞానమ్మ గారు తన జీవితం అంతా ఇలా పిలిచేవారు, వచ్చి చూడండి, దేవుని ప్రేమను చూడండి, మహిళల గౌరవాన్ని చూడండి, విద్య యొక్క శక్తిని మీరు చూడండి, సేవలో ఉన్నటువంటి ఆనందాన్ని చూడండి. ప్రియులరా, ఆమె కేవలము సువార్తను ప్రకటించలేదు, ఆమె సువార్తను జీవించింది. యాకోబు గారు రాసినటువంటి పత్రిక 2:17 మనకు గుర్తు చేస్తూ ఉంది, క్రియలు లేని విశ్వాసము నిర్జీవమే. మరి జ్ఞానమ్మ గారి జీవితము ఈ వాక్యానికి సజీవ వివరణ. చివరిగా మన పేర్లు కూడా దేవుని యొక్క రాజ్యంలో నిలిచిపోవాలి ప్రియులారా. ఈరోజు మొదటి పట్టణంలో దర్శన గ్రంథం పరలోక యెరూషలేమును మన కళ్ళ ముందు నిలుపుతూ ఉంది. మనం చదువుకుంటాం 21:14 ఆ నగరపు గోడ 12 పునాదులపై నిర్మింపబడిను, వాటిపై గొర్రెపిల్ల యొక్క 12 అపోస్తుల నామములు లిఖింపబడి ఉండెను అని మనం చదువుకుంటూ ఉన్నాం. అపోస్తులు సాధారణమైనటువంటి మనుషులే, కానీ వారి యొక్క విశ్వాసం వారిని చిరస్మరణీయులుగా చేసింది. మన పేర్లు చరిత్ర పుస్తకాలలో లేకపోయినా పర్వాలేదు ప్రియులారా, మన పేర్లు చరిత్ర పుస్తకాలలో లేకపోయినా పర్వాలేదు, జీవగ్రంథంలో ఉంటే మాత్రం చాలు. మనం ప్రేమించినప్పుడు, క్షమించినప్పుడు, సేవ చేసినప్పుడు, విశ్వాసంలో నిలిచినప్పుడు మన జీవితాలు కూడా దేవుని యొక్క రాజ్యానికి పునాది రాళ్ళవుతాయి.
ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు పునీత బర్తలోమే గారి ఉత్సవం మనకు 3 గొప్ప సందేశాలను అందిస్తూ ఉంది. మొదటిది, పునీత బర్తలోమే వలె కపటము లేనటువంటి హృదయం, నిష్కపటమైనటువంటి హృదయము మనము కలిగి ఉండాలి. రెండవది, ఫిలిప్పు వలె ఇతరులను ప్రభుని దగ్గరికి తీసుకువెళుతూ వచ్చి చూడండి అని ఆహ్వానించి వారికి ఆ దైవానుభూతిని మనము కలిగించాలి ప్రియులారా. మూడవది, దేవుని సేవకురాలు తాటిపత్రి జ్ఞానములాగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వరమును ఎల్లప్పుడూ కూడా ఆలకిస్తూ వివేచనతో, ధైర్యముతో, ప్రేమతో, త్యాగస్ఫూర్తితో మన కాలములోని అవసరాలకు స్పందిస్తూ మనము జీవించాలి. ప్రార్థన చేసుకుందాం. దేవా, మా హృదయంలోని ప్రతి కపటత్వాన్ని తొలగించుమయ్యా. పునీత బర్తలోమి వలె నిజాయితీ గల శిష్యులుగా మమ్మల్ని మార్చుము దేవా. ఫిలిప్పు వలె ఇతరులు నీ వద్దకు ఆహ్వానించేటువంటి స్వార్థికులుగా మమ్మల్ని తీర్చిదిద్దుమయ్యా. దేవుని సేవకురాలు తాటిపత్రి జ్ఞానమ్మ వలె పరిశుద్ధాత్మను ఆలకిస్తూ ప్రేమతో, సేవతో, ధైర్యంతో జీవించే కృపను ప్రసాదించండి. మా జీవితాలు నీ సువార్తకు సజీవ సాక్ష్యములుగా మార్చుము దేవా. ఆమేన్. స్వీకరించుమా మా దేవా, స్వీకరించుమా మా కానుక, ఈ దివ్య బలిలో మా ప్రేమ కానుక, ఆదరముతో స్వీకరించుమా, ఆదరముతో స్వీకరించుమా. నీ ఒసగిన కానుక శ్రేష్టమైన కానుక, నీ సన్నిధిలో దేవా సమర్పింతును. లెక్కలేనన్ని వరములిచ్చావు, లెక్కలేనన్ని వరములిచ్చావు, నన్ను నీకు అర్పింతును, నన్ను నీకు అర్పింతును. స్వీకరించుమా మా దేవా, స్వీకరించుమా మా కానుక. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్ల ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనముల కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, అపోస్తులుడైన పునీత బర్తలోమై వార్షికోత్సవమును జరుపుకొనుచు మేము సమర్పించు ఈ స్తుతి బలిని కృపతో అంగీకరింపుము. పునీత బర్తలోమై విజ్ఞాపన ప్రార్థనా ఫలితమున మా జీవితమునకు అవసరమైన నీ సహాయం లభించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మా నిత్య కాపరి, నీవు నీ మందను ఎన్నడూ చేయి విడవక ధన్యులైన నీ అపోస్తుల ద్వారా దానిని సదా కాచి కాపాడుచు నిత్యము సంరక్షించుచున్నావు. నీవు నియమించిన కాపరుల ద్వారా నీ కుమారుని పేరిట ఆ మందకు మార్గము చూపుచున్నావు. కావును దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసనములతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నింటితోనూ ఏకీభవించి
మేము మహిమ గీతముతో నిన్ను ఎడతెగక స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్నా, ప్రభు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసాన్నా. ఓ ప్రభువా, నీవు నిఖముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగా తాము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించుదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా లియో జగద్గురువును, మా అంతోని పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానముగ్ధం నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలయగు మరియమాతతోను, ఆమె మహాభర్తయగు జోజప్ప గారితోను, పునీత అపోస్తులతోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో,
క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము సమాధానమును తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రాలను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సుప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యం కాదు కనుక ఆత్మీయంగా నా హృదయములోనికి వేంచేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొంచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయికున్నట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. విందు విందు ప్రభుని విందు, ప్రేమతో పొందా భక్తితో రండు. విందు విందు ప్రభుని విందు, ప్రేమతో పొందా భక్తితో రండు. సీనాయి శిఖరముపై తండ్రి దేవుడు బాస చేసిన విందు, కల్వరి కొండపై పుత్రదేవుడు బలిగా
చేసిన విందు. కల్వరి కొండపై పుత్రదేవుడు బలిగా ఇచ్చిన విందు. రండి రండి ప్రియులారా ఆరగించండి, ఆరగించి ఆత్మలో ఆనందించండి. రండి రండి ప్రియులారా ఆరగించండి, ఆరగించి ఆత్మలో ఆనందించండి. విందు విందు ప్రభుని విందు, ప్రేమతో పొందా భక్తితో రండు. పునీత ఇన్యాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యము కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థన వినోదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకునండి, నేను మిమ్ము ఎడబాయునట్లు చేయకండి, దుష్ట శత్రుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతింతును గాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, పునీత భర్తలోమై ఉత్సవమును చేసుకొనుచు మేమిప్పుడు నిత్య రక్షణదాయక ప్రసాదమును స్వీకరించి ఉన్నాము. ఇది మాకు ప్రస్తుత జీవితమునకు పరలోక జీవమునకును మిక్కిలి సహాయపడునట్లు నీ కృపను అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మేము ఆశీర్వదించి దీవించునుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రభుని సేవలో ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. అమ్మా జ్ఞానమ్మా దీనదాసి, అమ్మా జ్ఞానమ్మా దీనదాసి, నీ నామమే శరణము, నీ తలపే మార్గము, నీ నామమే శరణము, నీ తలపే మార్గము, నీ మాటే అభయము. వందనం శుభ వందనం అమ్మా జ్ఞానమ్మా దీనదాసి. దేవుని వెలుగు దివ్యగా అవనిలో మాకై మార్గదర్శిగా, దేవుని వెలుగు దివ్యగా అవనిలో మాకై మార్గదర్శిగా, నిండు జీవనం మాకు
సెయింట్ యాన్స్ ఇంటర్మీడియట్ అండ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ మహిళా కళాశాల, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అనుబంధ సంస్థ, దైవ సేవకురాలు మదర్ తాడిపత్రి జ్ఞానమ్మ గారు స్థాపించిన సిస్టర్స్ ఆఫ్ సెయింట్ యాన్స్ మద్రాసు వారిచే నడుపబడుతోంది. ఈ కళాశాల చెన్నై కోల్కతా హైవే, పల్నాడు జిల్లా, గుంటూరు మేత్రాసనం, ఎడ్లపాడు గ్రామం పరిధిలో రహదారి మాత పుణ్యక్షేత్రం పక్కన పర్వతాలు మరియు పచ్చదనంతో ప్రశాంతమైన మరియు సుందరమైన వాతావరణం మధ్య నిర్మితమై ఉంది. మా దగ్గర ఇంటర్మీడియట్ కోర్సులు ఎంపీసీ, బైపీసీ, ఎంబైపీసీ, ఎంఈసీ, సిఈసీ, హెచ్ఈసీలతో పాటు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ మరియు కంప్యూటర్ ల్యాబ్ సదుపాయం కలదు. మా దగ్గర డిగ్రీ కోర్సులు బీఎస్సీ ఆనర్స్ కంప్యూటర్ సైన్స్ కెమిస్ట్రీ, బీఎస్సీ ఆనర్స్ మ్యాథమెటిక్స్ ఫిజిక్స్, బీకామ్ ఆనర్స్ కంప్యూటర్ అప్లికేషన్స్, BA ఆనర్స్ స్పెషల్ ఇంగ్లీష్, BA ఆనర్స్ ఇంగ్లీష్ సైకాలజీ కలవు. మరియు మా వద్ద ఎంసెట్, జేఈఈ శిక్షణతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ కౌన్సిలింగ్ గైడెన్స్ మా ప్రత్యేకత. అనుభవం కలిగిన ఉపాధ్యాయులు, విశాలమైన తరగతి గదులతో పాటు అత్యాధునిక కంప్యూటర్లు, లాబొరేటరీ సదుపాయం కలదు. హాస్టల్ మరియు బస్సు సదుపాయం కలదు. సెయింట్ యాన్స్ ఆర్ట్స్ అండ్ సైన్స్ జూనియర్ అండ్ డిగ్రీ మహిళా కళాశాల, ఎడ్లపాడు. అడ్మిషన్ల కొరకై సంప్రదించండి. సిస్టర్స్ ఆఫ్ సెయింట్ యాన్స్ మద్రాస్ 8121920461 95784 95457. ఈమెయిల్ saintans1958@gmail.com.